బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. రేపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. తెలంగాణ కోటాలో రాజ్యసభ స్థానానికి సీనియర్ నేత కె కేశవరావు రాజీనామా చేయడంతో వచ్చే నెల 3న ఉప ఎన్నిక జరగనుంది. ఇక ఈ ఎన్నికకు కాంగ్రెస్ తరపున పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి అభ్యర్థిత్వాన్ని ఇటీవలే హైకమాండ్ కన్ఫర్మ్ చేసింది. ఇక దీంతో ఈ స్థానంలో అభిషేక్ ను గెలిపించుకోవడమే ప్రధాన ఎజెండాగా సీఎల్పీ సమావేశం కానుంది. ఇక దీంతో పాటు త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికలపైన, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపైన, సంక్షేమ పథకాలపైన చర్చకు రానున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సందర్భంగా తెలంగాణ నుంచి తనను రాజ్యసభ అభ్యర్థిగా అవకాశాన్ని కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి అభిషేక్ సింఘ్వి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. రేపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. తెలంగాణ కోటాలో రాజ్యసభ స్థానానికి సీనియర్ నేత కె కేశవరావు రాజీనామా చేయడంతో వచ్చే నెల 3న ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికకు కాంగ్రెస్ తరపున పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి అభ్యర్థిత్వాన్ని ఇటీవలే హైకమాండ్ కన్ఫర్మ్ చేసింది. దీంతో ఈ స్థానంలో అభిషేక్ ను గెలిపించుకోవడమే ప్రధాన ఎజెండాగా సీఎల్పీ సమావేశం కానుంది. దీంతో పాటు త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికలపైన, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపైన, సంక్షేమ పథకాలపైన చర్చకు రానున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సందర్భంగా తెలంగాణ నుంచి తనను రాజ్యసభ అభ్యర్థిగా అవకాశాన్ని కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి అభిషేక్ సింఘ్వి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.